హలో హాయ్ ఫ్రెండ్స్, నేనైతే గోధుమ పిండితో స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇందుకోసం నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడైతే నేను గోధుమ పిండిలో సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. మనకు రుచి కోసం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పావు స్పూన్ కారం. ఇప్పుడైతే ఇది పక్కకు పెట్టుకొని నేనైతే ఇక్కడ బటర్ తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే దీన్ని వేడి చేసుకుందాం. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో బటర్ అయితే తీసుకున్నాను. దాన్ని చిన్న మంట మీద అయితే కరగనివ్వాలి. ఇలా చెంచాతో అటు ఇటు అంటూ దాన్ని అయితే కరగనివ్వాలి. చూసారు కానీ మనమైతే బటర్ని అయితే కరిగించుకున్నాం. ఇప్పుడు దీన్ని ఈ గోధుమ పిండిలో కలుపుకోవాలి. ఈ బటర్ని అయితే గోధుమ పిండిలో వేసుకున్నాను. దీన్ని చెంచాతో అయితే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట. ఇక్కడైతే మన పిండి తడుపుకోవడానికి సరిపోయినన్ని వాటర్ వేసుకుంటూ నాకు చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలన్నమాట. దీన్ని నమ్మక్ పాడే అని అంటారండి. నేను చేసే స్నాక్స్ పేరు అయితే నాకు చాయ్ ఇంకా మార్నింగ్ చాయ్ అడిగిన తింటే చాలా బాగుంటుంది. పిల్లలకు టిఫిన్ బాక్స్లలో స్నాక్స్గా కూడా పెట్టవచ్చు అన్నమాట. మనకి ఈజీ స్నాక్, తొందరగా అయిపోతుంది, టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్నైతే. చూసారుగా ఇలా మెత్తగా చపాతి పిండిలాగా అయితే కలిపి ఒక 10 నిమిషాలు అయితే దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇలా మనం వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలా అయితే కలుపుకొని ఇలా ఒక ముద్దలా చేసుకొని ఇలా అయితే మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు నానింది పిండి. ఇప్పుడు దీన్ని అయితే చపాతీ చేయడానికి మనకు ఉండలు ఎలా చుట్టుకుంటామో ఈ సైజు చపాతీ ఉండల్లాగా అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా అయితే చపాతీ ఉండల్లాగా అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. కడాయి అయితే హీట్ అవ్వాలి. ఇక్కడ కడాయి అయితే హీట్ అయిందండి. నేను అవి ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అవ్వనివ్వాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు నేను మీకు నమ్మక్ పాడే ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు చూపిస్తాను. ఏం లేదండి, ఇలా ఒకసారి పొడి పిండిలో అయితే ఇలా అద్దుకొని ఇలా సేమ్ మనం చపాతీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలా అయితే అంత పల్సగా కాకుండా అంత మందంగా కాకుండా అయితే ఇలా చపాతీ షేప్ అయితే చేసుకోవాలి. చూసారుగా ఇలా అయితే చపాతీలో ప్రిపేర్ చేసుకున్నాక ఒక చాకు అయితే తీసుకోవాలండి. చాకు తీసుకొని
దీన్ని ఇలా అయితే కట్ చేసుకోవాలి. మీడియం సైజ్. ఇలా ఒకసారి కట్ చేసుకొని మళ్ళీ దీంట్లోని క్రాస్గా ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అయితే ఇవి వేడైన ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే వేడైంది కదా, అందులో అయితే వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా మనం గరిటతో రెండు వైపులా తీసుకుంటూ అయితే మన గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయనివ్వాలి. చూసారు అండి ఎలా పొంగుతున్నాయో, చాలా బాగుంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే దీంట్లో వేయనివ్వాలి. చూసారు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకోవాలి. మనం ఇందులో బటర్ వేసాం కదా అండి, కరకరం అంటూ చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇక్కడైతే నేను ఇంకొన్ని అయితే చేసి రెడీగా పెట్టుకున్నాను, అవి అయితే వేసుకుంటున్నాను. మనకు పిల్లలకు బయట ఫుడ్ తెచ్చిచ్చే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. మనకు హెల్దీ కూడా, గోధుమ పిండి హెల్దీయే. మనం ఇంట్లోనే బటర్ వేసుకొని ఇలా చేస్తే చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు, బయట వస్తువులకు చూడరు. చూసారు అండి, నేను చేసిన నమ్మకాడ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూసారు మనకు క్రిస్పీగా కూడా వచ్చాయి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నమ్మకాడ. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.